బారా షాహీద్ ప్రాంగణంలో నిర్మించదలిచిన షాహీ మసీద్ రీ ఇంజనీరింగ్ పనుల్లో భాగంగా ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నిర్మాణ స్థలాన్ని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ఈ మసీదు నిర్మాణానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, వైసీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని తెలిపారు. మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేను దీనిని అద్భుతంగా తీర్చదలిచామని, అందుకే ఆలస్యమైందని తెలిపారు. రంజాన్, బక్రీద్, రొట్టెల పండుగకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తామని తెలిపారు. గతంలో షెడ్డు వేయదలిచి నిర్మాణం ప్రారంభించారని, ఇప్పుడు దానిని స్లాబ్ కింద మార్చేందుకు రీ ఇంజనీరింగ్ చేయిస్తున్నామని తెలిపారు. టూరిజం డెవలప్ చేసేందుకు దీనిని అద్భుతమైన స్మారక చిహ్నంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రంజాన్ కి, బక్రీద్ కి మిగతా ఎక్కువ వాడేది రొట్టెల పండుగ సమయంలో. రొట్టెల పండుగ సమయంలో గాని ఇప్పుడు ఏదైతే కడుతున్నామో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం 1/2 ఎకరా వస్తుంది. మొత్తం 30,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇది అట్నే 30,000 అంటే 3/4 ఎకరా వస్తుంది. సో పైన అట్నే దానిపైన గాని అంతే మంది పైన గాని రెస్ట్ తీసుకోవచ్చు, ఎలా కావాలో అలాగ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చేయడం కోసం అంటే ఆల్రెడీ ఒక పిల్లర్స్, ఒక వేరే షెడ్ కోసం, స్టీల్ స్ట్రక్చర్ కోసం వేసిన పిల్లర్స్ ని ఇప్పుడు మనం స్లాబ్ కింద మార్చడానికి కొద్దిగా రీ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీనికి అవసరమైతే పీటీ స్లాబ్ గాని ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఒక అద్భుతమైన ఒక మాన్యుమెంట్ లాగా, ఎందుకంటే ఇది రిలీజియస్ టూరిజం, టెంపుల్ టూరిజం అంటున్నాం. టెంపుల్ టూరిజం పెంచడానికి దర్గాస్ కావచ్చు, మీకు టెంపుల్స్ కావచ్చు, ఇవన్నీ కొద్దిగా అద్భుతంగా ప్రజలకు వచ్చిన వాళ్ళు కానీ, చాలా ఆర్కిటెక్ట్స్ కానీ చాలా బాగుంది, ఇక్కడ పోతే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంది, ఉండడానికి బాగుంది అనే పరిస్థితి తేవాలని చెప్పి దీన్ని రూపకల్పన చేస్తున్నాం. అయితే ఇది ఒక 6-8 నెలల ముందే అయిపోయి ఉండొచ్చు రేకుల షెడ్ వేస్తే. కానీ నాకు తెలుసు చాలా మందికి ఇంకా ఎప్పుడు చేస్తారనేది. ఏది కానీ ఒక పని చేస్తే 10 కాలాల పాటు అది నిలవాలి, 10 కాలాల పాటు ప్రజలకి ఉపయోగంలో రావాలి. అందుకోసం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో 10 కాలాల పాటు ఉంటుంది. దీనికి ఖర్చు కానీ 16.5 కోటి అవుతుంది. ఇది 15 కోట్లు ప్లస్ జిఎస్టీలు ఇవన్నీ కలిపితే 16.25 కోటి ఏదో అవుతా ఉంది. సో ఇది ఇప్పటికి నిధులు ఒక 8 కోట్లే మా దగ్గర సమకూర్చున్నాం. ఆ 8 కోట్లు కానీ మైనార్టీస్, మన గవర్నమెంట్ మైనార్టీస్ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో PMJVK అని ఉంది. సో దాంట్లో కానీ పూలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాము. అది కొద్దిగా డిలే అయితే వేరే మార్గాలు ఏం చూడాలో కానీ చూసి చంద్రబాబు గారితో మాట్లాడి త్వరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని స్టార్ట్ చేస్తాం. ప్రజలు ఆందోళన పడొద్దు, గతంలో లాగా ఈసారి మిస్ అవ్వదు. మా గవర్నమెంట్ టైం అయిపోయినప్పుడు ఈసారి అలా కాదు, ఇమ్మీడియట్ గా ఒక నెల, మాక్సిమం ఒక నెల, 1.5 నెల లోపల దీన్ని టెండర్లు కానీ పిలుస్తాము. స్ట్రక్చరల్ డిజైనింగ్ కొద్దిగా క్రిటికల్ అయింది, ఎందుకంటే ఏదైతే డిజైన్ చేసుకున్నామో అది స్టీల్ స్ట్రక్చర్ కి చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని RCC స్లాబ్ కింద చేసేటప్పుడు కొద్దిగా రీ ఇంజనీరింగ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కానీ ఈరోజు ఆ ఎక్స్పర్ట్స్ ని పిలిపించాము, దాన్ని వర్కౌట్ చేశాము. తప్పకుండా మేమందరం మంత్రి నారాయణ గారు కావచ్చు, నేను ఇది వక్ఫ్ బోర్డు కింద వస్తుంది, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ నేను కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అతనికి కానీ ఇది బాగా చేయాలనే ఒక కోరిక ఉంది. దీన్ని అందరం కలిసి బ్రహ్మాండమైన ఒక మాన్యుమెంట్ తయారు చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేస్తామని కానీ తెలియజేస్తాం.